మద్యం ధర తగ్గిస్తానంటున్నారు కదా బ్రహ్మలో 30%. ఇంకేంటి చెప్పాడు 30% అమ్మా. ఇప్పుడు హాలగాలు 220 రూపాయలు ఉంది కదా, దాని 30%. అంటే మీకు 64 రూపాయలు తగ్గుతుంది ఒక కోటకు వచ్చి, ఒళ్ళు బాటలకు వచ్చి 120 రూపాయలు తగ్గుద్ది. అంటే నిత్యావసర వస్తువుల విషయంలో కావచ్చు, కరెంటు బిల్లుల విషయంలో కావచ్చు. కరెంటు బిల్లు రేట్లు పెరగవు, 2 సార్లు తగ్గిస్తా అన్నాడు, తగ్గిస్తాడు. నెక్స్ట్ వాటిలో మార్పులు ఇవన్నీ ఉంటాయి అంటారా? మరి మార్పులు ఉంటాయి. ఇక ఏదో కొంత తగ్గించే అవకాశం చూస్తాడు. ఆయన 7 సార్లు పెంచాడు, ఈయన 3 సార్లు తగ్గిస్తాడు. ధరలు కూడా నిర్మూలిస్తాము, తగ్గిస్తాము అది ఇది అంటున్నారు. దానివల్ల ఉపయోగం ఉందంటారా? మళ్ళీ ఉపయోగం లేదా? మళ్ళీ తాగే వాళ్ళు మగవాళ్ళు తగ్గించారనుకోండి, వాళ్ళు తగ్గిస్తే వాళ్ళకి లాభమే కదా. ఆడవాళ్ళకి రూపాయి తీసుకొచ్చే భర్త ఇంటికి వస్తుందిగా. మొత్తం వెళ్ళి సారా కొట్టుకేసి వస్తే ఇంటికే వస్తుంది రూపాయి. తాగేవాళ్ళు ఇంటికి రూపాయి రావట్లేదు. ఎంత పిల్లలు పెద్దలు బాధపడుతున్నారు రూపాయి రాకుండా. అది నిత్యావసర వస్తువులు కానీ కరెంటు బిల్లులు కానీ ఇవి పెంచము అంటున్నారు. తగ్గిస్తామంటే అవకాశం ఉంటుందంటారా? ఏమో చెప్తున్నారు, మళ్ళీ తగ్గియాలి కదా, తగ్గిస్తామని చెప్తున్నారు. తగ్గిస్తారని చెప్తున్నారు. మనం వాళ్ళు చెప్పేదాకా తగ్గించేదాకా మనం చెప్పలేము కానీ నమ్మకం. ప్రవర్తించారంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కొన్ని వరకు కొన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు అయితే పథకాలు లేవు కానీ ఒకప్పుడు అంతా ఇప్పుడు జగన్ గారు పెట్టారు కాబట్టి పెట్టారు. కానీ అందరికీ యూజ్ఫుల్ బస్సు ఫ్రీ అన్నారు, బాగానే ఉంది. కానీ అది ఎంతవరకు అన్నది అదే నిత్యావసర సరుకులు ఉంటాయి కదా, లేని వాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఉన్నవాడు కొనవచ్చు, లేనివాడు ఎలాగో మా పరిస్థితి ఎంతో అనుకోవచ్చు. అవే సగం సజ్జి పెట్టి నిత్యావసర సరుకులు, పప్పులు, ఎన్ని సరుకులు, కూరగాయలు అన్నీ అందుబాటులో ఉండి బాగుంటే బాగుంటుంది. ఎందుకని అన్నీ ఫ్రీ అండి, గ్యాస్ బండ్ ఫ్రీ అన్నారు, తప్పులేదు. ఒక 400 తీసుకొని దానివల్ల ఇంకో దాని మీద తగ్గిస్తే బాగుంటుంది కదా మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి. అంతే తప్ప ఆయన మంచి పాలన ఇంకా వచ్చిందిగా లైన్లోకి. పాపం ఆయన కూడా మంచి చెడు చూసుకొని పరిపాలన చేస్తే మనకేమన్నా ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన అన్ని పథకాలు అనేవి లాభసాటిగానే ఉన్నాయంటారా? ఇంతవరకు ఏం రాలేదు కదమ్మా. నేను అనేది అదే పొద్దు బస్సు కదా చెప్పడానికి కొంచెం చేయడానికి టైం పట్టిద్దిగా. అప్పుడు ఎంతవరకు చేశారని చూసి మనకు ఒక అవగాహన వస్తుంది. కానీ ఏమీ తెలియకుండా మనం చేయలేం కదా. అంటే ఇప్పుడు ఈ పథకాల్లో కూడా ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందని అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నారు, ఆడవాళ్ళు రానవాడు బస్సు ఫ్రీ పెడితే ఒకళ్ళ మీద ఎక్కువ, అదే సగం సాధ్యం పెడితే ఇప్పుడు నిత్యావసర సరుకులు ఉన్నాయి, కూరగాయలు కానీ పప్పులు, బియ్యం 70 రూపాయలు బియ్యం లేవు అవునా. కూరగాయలు ఏదైనా కేజీ ఒక 60-70 రూపాయలు కూరగాయలు లేవు. అదే సగం సాధ్యం పెట్టుకొని గ్యాస్ బండ్ ఒక 300-400గా పెట్టించుకొని ఈ నిత్యావసర సరుకులు దుకాణాలు ఈ సరుకులు కొద్దిగా అందుబాటులో కొనేటట్టు అయితే కొద్దిగా పాలన బాగుంటుంది అని అనుకుంటున్నాం. మరి అక్కడ పొజిషన్ ఎలా ఉంటే తెలియదు. కరెంటు బిల్లు అవి కూడా కొద్ది తగ్గిస్తే కొంచెం మాలాంటి అందుబాటులో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన అన్ని పథకాల మీద మీ అభిప్రాయం అండి? చంద్రబాబు గారు పెట్టిన అన్ని పథకాలు బాగున్నాయి. కానీ నన్ను ఎవరన్నా అడిగితే అసలు ఏ పథకాలు అనవసరం. ఇవాళ కిలో టమాటాలు 70 రూపాయలు అమ్ముతున్నారు, కేజీ పచ్చిమిరకాయలు 100 రూపాయలు అమ్ముతున్నారు. అదేనంటే ఎస్టీలందరికీ 200 యూనిట్లకు ఫ్రీ అంటారు. మిగతా వాళ్ళందరూ మనుషులు కాదు, వాళ్ళు మాత్రమే మనుషులా? వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయమా? రిజర్వేషన్లు అంటే ఏంటి అసలు? ఇవన్నీ తీసిపారదేంగి చదువుకున్నోడికి ఉద్యోగం ఉండి, కష్టపడిన డబ్బులు ఇవ్వండి, లేనోడు లేదు. వాడి స్తోమత తగ్గ వాడు బతుకుతాడు, పని చేసుకుంటాడు, తింటాడు, ఉంటాడు. అందుబాటులో నిత్యావసరాలు ఉంచండి. తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాడికి నిత్యావసర వస్తువులు ఇవ్వండి. ఆరోగ్యంలో 25 లక్షల రూపాయలు చేసి మంచి కార్పొరేటర్ వైద్యాన్ని అందించండి. వాడు సురక్షితంగా జీవించడానికి కావాల్సిన కూడు గుడ్డ నీడ కల్పించండి. సమాజంలో తిరగడానికి స్వేచ్ఛగా కలిగించండి. అంతే. ఇంకా కావాల్సింది ఏంటి? సగటు మనిషికి కావాల్సింది ఏంటి ఈరోజు? అంటే నిత్యావసర వస్తువు ధరలు ఇవన్నీ తగ్గిస్తామని అన్నారు కదా చంద్రబాబు గారు. కరెంటు బిల్లులు కానీ నిత్యావసర అంటే పెరిగిన దాన్ని కరెంటు బిల్లును తగ్గించలేను కానీ పెంచను అని మాత్రం చెప్పారు ఆయన. నిత్యావసర వస్తువులు అంటారా క్రమంగా తగ్గిస్తాడు, వాటిని కొరడా జరిపిస్తాడని అనుకుంటున్నాం మేము. దీన్ని చూద్దాం, రానున్న 5 ఏళ్ళలో కూడా బాబు ఏ విధంగా పరిపాలన చేస్తాడు. ఎక్కడెక్కడెక్కడ బ్లాక్లు అవి ఉన్నాయో కందిపప్పు, బియ్యము, పంచదార అనేక రకాల గోడాల్లో బ్లాక్లలో పెట్టి ఉండి ఒకసారి తీసి అమ్ముతుంటున్నారు దళారులు. అలాంటివన్నీ పట్టుకొని రైట్ చేయాలి. ఇలాంటి కూరగాయలలో నిత్యావసర రైతులందరూ పోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తుండాలి, వాళ్ళకి కరెంటు ఫ్రీగా ఇస్తుండాలి, మంచి విత్తనాలు మంచి ఇవ్వాలి. కొన్న జగన్ గారి గవర్నమెంట్లో కనీసం రైతులకి ఒడ్లకి గోను సంచులు ఇవ్వలేని పరిస్థితి తయారైంది గవర్నమెంట్. అది వైసీపీ గవర్నమెంట్లో గోను సంచులు ఇవ్వలేకపోయాడు ఆయన, ఒక సీఎం గారు. అలాంటి దుర్భాగ్యం మళ్ళీ ఇక్కడ రాకూడదు. ముందుగా నువ్వు తెలివిగా ఉండు, తెలివిగా నడుచుకో, తెలివిగా నడిపించు, జనాన్ని చైతన్యం చేయి, వాళ్ళకి పని కల్పించు, వాళ్ళకి రూపాయిని సమకూర్చు, నిత్యావసరం ఉంచు, శుభ్రంగా సంక్షేమంగా ఉంచేలా చూడండి. అన్ని పథకాలు ఇస్తాన్నారుగా, చూద్దాం. మరి ఆయన్ని కూడా చూద్దాం, ఆయన్ని చూసాం, ఈయన్ని కూడా చూద్దాం. ఒక రకం
తగ్గించాలి తగ్గించాలి కరెంటు బిల్లులు కావచ్చు అన్నీ తగ్గించాలి అన్నీ తగ్గించాలి తగ్గిస్తారంటారా? తగ్గిస్తారు. ఇవి తొందరగానే అంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు తొందరగానే అంటే అమలు ఒక 6 నెలల్లో అన్నీ క్లియర్ అవుతాయి అనుకుంటున్నాం. నా ఒపీనియన్ ఒక 6 నెలల్లో మొత్తం క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను.